నమస్కారం. ఈరోజు యోగాభ్యాసంలో ద్వికోణాసనం చేద్దాం. ఈ యొక్క ద్వికోణాసనం ఎలా చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం. మనం ఈ యొక్క ద్వికోణాసనం చేయడం అనేది రెండు చేతులను వెనక్కి తీసుకుంటాం. వెనక్కి తీసుకునేసి ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. అలానే చేతులను కూడా పైకి తీసుకెళ్తాం. ఎంతవరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు మనం హ్యాండ్స్ని వెనక నుంచి పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా చేయడాన్ని మనం ద్వికోణాసనం అంటాం. అయితే ఈ ఆసనం ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు తెలుసుకున్న తర్వాత ఈ ఆసనం అనేది చేద్దాం. ఈ ఆసనాన్ని ఎవరైతే యాక్సిడెంట్లు, షోల్డర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఎక్కువగా ఫార్వర్డ్ బెండ్ చేస్తే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, డిస్క్ బల్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు అనేది చేయకపోవడం మంచిది. అలానే చాలామందికి వర్టిగో కానీ, ఫార్వర్డ్ బెండ్ చేస్తే కళ్ళు తిరగడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు అనేది చేయకపోవడం మంచిది. సో ఈ యొక్క ఆసనాన్ని మేజర్గా యాక్సిడెంట్లు కానీ, ఆపరేషన్స్ కానీ అయిన వాళ్ళు కొంత గ్యాప్ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి ఈ యొక్క ఆసనం చేయడం అనేది మంచిది. అయితే ఈ ఆసనం చేయడం ద్వారా మనకి షోల్డర్ ప్లేట్లు అనేది బాగా ఓపెన్ అయిపోతాయి. అలానే బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మనకి మిడిల్ బ్యాక్ సంబంధించినటువంటి షోల్డర్ పెయిన్ కానీ, లేదా మిడిల్ బ్యాక్ పెయిన్ కానీ, లోయర్ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి మరియు బాడీ మొత్తం కూడా స్ట్రెచ్ కావడానికి ఈ యొక్క ఆసనం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఆసనాన్ని ఎలా చేద్దామో చూద్దాం. రెండు పాదాల మధ్య 1 ఫీట్ గ్యాప్ తీసుకుంటాం. నెమ్మదిగా రెండు చేతులను కూడా వెనక్కి తీసుకుంటాం. వెనక్కి తీసుకున్న తర్వాత రెండు వేళ్ళని ఇంటర్లాక్ చేసేస్తాం. చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మనం ముందు ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఇప్పుడు బెండ్ చేసిన తర్వాత నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్తాం. దీన్ని ద్వికోణాసనం అంటాం. ఈ యొక్క ఆసనంలో మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా సమంగా మన వెయిట్ పడేటట్టుగా చూసుకుంటాం. హ్యాండ్స్ని మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా నెమ్మదిగా మరలా హెడ్ను పైకి లిఫ్ట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఇలా మనకి 10 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చును. దీని ద్వారా మనకి షోల్డర్ ప్లేట్ల పెయిన్ కానీ, మనకి బ్యాక్ పెయిన్ సంబంధించిన పెయిన్ కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి షోల్డర్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. అలానే షోల్డర్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంటుంది. ఎవరికైతే షోల్డర్స్ ఫ్లెక్సిబిలిటీ లేదు, ఎవరికైతే ఎక్కువగా షోల్డర్స్లో కానీ, ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. నమస్కారం.